ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 10 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో 5 మంచి సంఘటనలు జరగబోతున్నాయి. మునుపెన్నడూ జరగని విధంగా ఇది నా జీవితమేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ పనులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఒక సమస్య కూడా పొంచి ఉంది. అయితే కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే 5 మంచి పనులు ఏమిటి? ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సమయంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా కన్యా రాశి వారి జీవితంలో 5 అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక సమస్య కూడా పొంచి ఉంది. దీని ద్వారా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనేక మార్పులు జరుగుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఎక్కువ మొత్తంలో డబ్బు నష్టపోవలసి ఉంటుంది. ఈ టైంలో ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినట్లయితే గనక అతి తక్కువ మొత్తంలో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అంతేకాకుండా ఈ టైంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మీరు దుబారాగా ఇష్టం వచ్చినట్లుగా డబ్బుని ఖర్చు చేస్తే మాత్రం ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేసినా సరే ఇంకా అప్పు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా తద్వారా రుణ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా ఆలోచించుకొని చేయండి. అనవసరపు ఖర్చులకు పోకుండా అవసరమైన దానికి మాత్రమే ఖర్చు చేయండి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తితో పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి మధ్యవర్తిగా ఉండటం ద్వారా వారు మీ సహాయాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని పూర్తిగా ఇరికించేస్తారు. తద్వారా మీరు ఎన్నో ఇబ్బందిని ఫేస్ చేయాల్సి వస్తుంది. దీని ద్వారా మీరు చేయని తప్పు కూడా శిక్ష వహించాల్సి వస్తుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ టైంలో మీరు కుటుంబానికి ఎక్కువ టైం కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి మీ పట్ల ఉండే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వర్క్ ప్రెషర్ కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేక ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య దూరం మరింతగా పెరిగిపోతూ రావడంతో ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితోనూ మీ పిల్లలతోనూ ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ వారి అవసరాలను తీరుస్తూ వారితో ప్రేమగా మాట్లాడుతూ ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం ద్వారా వారికి మీ పట్ల గౌరవం ప్రేమ పెరుగుతాయి. ఇక ఈ టైంలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. వీరికి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ వీరిలో పెరగటం ద్వారా కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు. టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్ ఇకపోతే ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులు నూతన ఇన్వెన్షన్స్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ప్రయత్నమే మొదటి విజయం అన్నట్లుగా మీరు ప్రయత్నిస్తూ పోతూ ఉంటే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఇక ఈ టైంలో మీ జీవితంలో జరగబోతున్నటువంటి 5 ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అంటే ఉద్యోగ రంగంలో చాలా మంది ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ప్రమోషన్ రావాలని, ట్రాన్స్ఫర్ కావాలని, పై అధికారుల నుంచి మెప్పు పొందాలని, ఇకపోతే తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా ఎన్నో రకాలుగా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ చాలా చక్కగా నెరవేరుతాయి. ఇది మీకు ఒక మంచి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇక ఈ టైంలో చేసే దూర ప్రయాణాలు ఈ రాశి వారికి లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, మీకు దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ టైంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా తీర్థయాత్రకు వెళ్లేవారు, వివాహాది శుభకార్యాలకు కూడా హాజరయ్యేవారు ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో మీరు ఆర్థిక పరమైన ప్రాఫిట్స్ ని పొందుతారు. ఎలాగనంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే పరీక్షా ఫలితాలు. ఎవరైతే ఈ రాశి వారో ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ అనేది వస్తుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో
సీట్ లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ఖచ్చితమైనటువంటి ఫలితాలను లభిస్తాయన్నమాట. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ శభాష్ అనే విధంగా ఉంటుంది. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా మీ విజయం మీకు మంచి పేరును తీసుకువస్తుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చేయాలి అని అనుకున్నప్పుడల్లా వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈ టైంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఈ టైంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఈ టైంలో మీరు రిలీఫ్ని పొందుతారు. ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికీ, ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నప్పటికీ కూడా విడిచిపెట్టినటువంటి దీర్ఘకాలిక వ్యాధి ఈ టైంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతుంది. తద్వారా మీరు ఎంతో మానసికంగా, శారీరకంగా ఆనందాన్ని పొందుతారు. ఇక ఈ విధంగా ఈ సమయంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇన్ని ఆనందకరమైన విషయాలతో పాటు ఒక చిన్న సమస్య కూడా ఉంది. అది కూడా ఒకసారి ఏంటా అనేది తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి ఒక సమస్య కూడా మిమ్మల్ని వేధించనుంది. అది ఏమిటంటే గతంలో మీరు ఎవరితోనైనా సరే మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నట్లయితే మీ కుటుంబ విషయాలు, మీ పర్సనల్ విషయాలు లేదా వ్యాపార రహస్యాలు ఇలా ఎవరితోనైనా సరే ఏమైనా విషయాలు షేర్ చేసుకున్నట్లయితే అవి ప్రస్తుత కాలంలో మిమ్మల్ని బాధిస్తాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులను దిగజార్చే విధంగా మారుతాయి. అంతేకాకుండా ఎవరినైతే మీరు ప్రాణ స్నేహితులుగా భావించి మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారో వారే మీ యొక్క సీక్రెట్స్ను బయటపెట్టి అంటే మీ యొక్క రహస్యాలను రివీల్ చేసి మిమ్మల్ని చెడ్డవారిగా క్రియేట్ చేస్తారు. అంటే మిమ్మల్ని సమాజం దృష్టిలో చెడ్డవారిగా సృష్టిస్తారనమాట. ఆ విధంగా చిత్రీకరిస్తారనమాట. తద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే అపరిచిత స్త్రీలతో వ్యక్తిగత సంబంధం మీకు అంత మంచిది కాదు. ఇలాంటి సంబంధం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే సోమవారం శివాష్టకం చదవండి, హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. గురువారం నాడు దత్త క్షేత్రాన్ని దర్శించినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకుంటే ఈ యొక్క రాశి వారు శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం ద్వారా నిందల నుండి బయటపడగలుగుతారు. కాలభైరవునికి గారెల దండలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ యొక్క సమయంలో మీకు తోచిన విధంగా ఎంతో కొంతమంది అనాథలకు, పేదవారికి అన్నదానం చేసినట్లయితే అన్నపూర్ణాదేవి కటాక్షాలను పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 5 మంచి పనులు ఏమిటి, ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా ఈ యొక్క రాశి వారికి ఎదురయ్యే ఆటంకాలను చాలా సునాయాసంగా, ఈజీగా ఎలా ఎదుర్కోగలరు అనేది కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి గల జాతకుల వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.